రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ అట. ఆయన నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. రెగ్యులర్ డీజీపీ నియామకానికి 4 వారాల్లో పూర్తి చేయండి. ప్రభుత్వం అలాగే యూపీఎస్సీకి న్యాయస్థానం ఆదేశమట. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదాట. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శివధర్ రెడ్డికి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో ముగించాలని యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిందట. ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. గతేడాది ఏప్రిల్ నుంచి 5 పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ స్పష్టీకరణ కోణం పంపిందని కోర్టుకు వివరించింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31న కూడా మరోసారి జాబితా పంపగా సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలంటూ యూపీఎస్సీ ఆ జాబితాను తిప్పి పంపించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. యూపీఎస్సీకి ఆదేశించాలని హైకోర్టును ఏజీ కోరారు. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం డీజీపీ పదవి విరామం పొందే సమయానికి 3 నెలల ముందే యూపీఎస్సీకి ప్యానెల్ పంపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ నియామక ప్రక్రియ జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించగా విచారించిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసిందట.